నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వన్యప్రాణులు అటవీ సంరక్షణకు ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం. వైల్డ్ లైఫ్ ఫిల్మ్ ఫెస్టివల్కు మంత్రిని ఆహ్వానించిన సినీ నటి అమల. సర్వాంగ సుందరంగా ముస్తాబోతున్న శివాలయాలు, శివరాత్రి వేడుకలకు పోటెత్తనున్న భక్తజనం. సకల కోరికలు తీర్చే కల్పవల్లి నందిగుండం దుర్గామాతానికి మంత్రి అల్లూరి కృషి. ఆలయ విశిష్టతపై ఎస్ఎన్ ప్రత్యేక కథనం. వన్యప్రాణులు అటవీ సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని బ్లూ క్రాస్ సంస్థ వ్యవస్థాపకురాలు ప్రముఖ నటీమణి అక్కినేని అమల ప్రశంసించారు. అన్నపూర్ణ స్టూడియోలో ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు జరిగే ఇంటర్నేషనల్ వైల్డ్ లైఫ్ ఫిల్మ్ ఫెస్టివల్కు రావాలంటూ అటవీ పర్యావరణ దేవాదాయ న్యాయశాఖ మంత్రి అల్లూరి ఇంద్రగడ్డిని బ్లూ క్రాస్ సంస్థ వ్యవస్థాపకురాలు ప్రముఖ సినీ నటి అక్కినేని అమల ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హరితహార కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం, వన్యప్రాణుల పరిరక్షణకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు కొనియాడారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద పుల్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిసర ప్రాంతంలో అడవులకు వలస వస్తున్నాయని వాటి సంరక్షణకు మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా హైటికో సంస్థ ఆధ్వర్యంలో పుల్ల సంరక్షణ తీసుకుంటున్న చర్యలను ఆమె మంత్రికి వివరించారు. అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని అక్కినేని అమల ఆహ్వానించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటడం, వన్యప్రాణుల పరిరక్షణకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అమల కొనియాడారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి పెద్ద పులులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల్లోని అడవులకు వలస వస్తున్నాయని వాటి సంరక్షణకు మరిన్ని చర్యలు తీసుకోవాలని అమల కోరారు. కొంచెం రీలొకేషన్ విలేజెస్ ఇంట్రెస్టెడ్ ఉన్నా ది వాసపల్లి జోబ్దారి ఈచ్ పర్సన్ టోటల్లీ డివోటీ. ఒక్కసారి సార్ మనం తాడోబా ఎట్లా ఉంది? తాడోబా మేము వెళ్ళాము సార్. అక్కడ ఇప్పుడు చాలా బిగ్ కమర్షియల్ అయిపోయింది. నేను 2 times మార్నింగ్ ఈవినింగ్ హంటింగ్ జీప్లో పోయినాము. మన కవ్వాల్లో మహాశివునికి విశిష్టమైన రోజున మహాశివరాత్రి ఉత్సవాలు ఈ 7 సోమవారం రానుండడంతో శివాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబోతున్నాయి. సృష్టికర్త, సృష్టి ప్రదాతగా నివసించే శివుణ్ణి, మహాశివుణ్ణి కొలిచేందుకు భక్తులు శివరాత్రి పర్వదినాన్ని వేడుకగా చేసుకునేందుకు సర్వదా సిద్ధమవుతున్నారు. ఈ 7 మహాశివునికి ఇష్టమైన వారం సోమవారం కావడంతో భక్తులు మరింత భక్తి శ్రద్ధలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించాలని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందుకు గాను నిర్మల్ జిల్లాలోని ప్రధాన శివాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం దైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలోని ప్రధాన క్షేత్రాలు వెలుస్తున్న కాదిలి పాపారేశ్వరాలయం, బూరుగుపల్లి రాజరాజేశ్వరాలయం, బాబాపూర్ రాజరాజేశ్వరం, దుబ్బరాజేశ్వరాలయం, పొనకల్ నాగదేవతాలయం, లోకేశ్వరుని బ్రహ్మేశ్వరాలయంతో పాటు నిర్మల్ పట్టణంలో ప్రసిద్ధాలైన ఓంకారేశ్వరాలయం, నగరేశ్వరాలయం, శివకోటి మందిరం తదితర ఆలయాలను రంగురంగులతో విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ముదామాకరం మండలం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహ
కౌమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే. సోమవారం ఉదయం నుండి ఆలయాల భక్తులకి పెరగనున్న దృష్ట్యా వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆయా ఆలయాల నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం రోజున స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు అర్ధరాత్రి సమయంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉండగా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం స్వామివారికి పూజల అనంతరం అర్ధరాత్రి వేళ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని పురస్కరించుకుని వివిధ ఆలయాల ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఏదేమైనా పరమశివుని ఆరాధించేందుకు భక్తులు విశేష సంఖ్యలో శివాలయాలకు తరలిన దృష్ట్యా ఆయా శివాలయాల వద్ద భారీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాం భోజనం రాయ కామౌ దధానం బలివర్ధయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే శరచ్చంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్యమిత్రం అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే హరం సత్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే స్వయం యః ప్రభాతే నరశూలపాణే పఠే స్తోత్రరత్నం త్విహ ప్రాప్య రత్నం సుపుత్రం సుధా. పట్టణంలోని దక్షిణముఖి హనుమాన్ ఆలయంలో శనివారం మహారథాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారికి భక్తులు ఉదయం నుంచి ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ కమిటీ మరియు అన్నదాతల సహకారంతో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అర్చకులు తెలిపారు. పలువురు భక్తులు మాట్లాడుతూ ప్రతి శనివారం దక్షిణముఖి ఆలయంలోని ఆంజనేయ స్వామిని దర్శించుకున్నప్పటి నుంచి తమ కష్టాలన్నీ తొలగిపోతున్నాయని పేర్కొంటున్నారు. దక్షిణముఖ ద్వారం ఉండటంతో భక్తులు కోరిన కోరికలు ఇట్టే తీరిపోతున్నాయన్నారు. దేవాలయంలో ప్రత్యేకంగా నేను 2 సంవత్సరాల నుంచి గమనిస్తున్నా. ప్రతి సామాన్యుడికి కూడా చిన్న పెద్ద తేడా లేకుండా కుల మతాలు కూడా భేదాలు లేకుండా ప్రతి భక్తుడికి అర్చన విధానము పూజా విధానం చేయడంలో ప్రతి వాళ్ళకు భక్తి కలిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక దక్షిణముఖి దేవాలయం ఉండడం చాలా విశిష్టమైనది. ఆ దేవాలయంలో ప్రతి వాళ్ళు దర్శించాలని కోరుకుంటారు. ఇంత పెద్ద రోడ్డు జాతీయ పెద్ద రోడ్డు పైన ఉండి కూడా ఇంత రిస్క్లో ఉండి కూడా దేవుని యొక్క మహాత్మ్యము ఇందులో ప్రత్యక్షంగా అనుభవంగా తీసుకుంటున్నారు భక్తులు. చాలా నిర్మల్ నగరంలో కొన్ని చారిత్రక విషయాలు ఉంటుంది. ఆ చారిత్రక విషయంలో ఇది హనుమాన్ మందిర్ ఒకటి. ఎందుకంటే ప్రతి చోట గుడిలు ఉంటుంది. ఆ గుడిలో తూర్పు దిశ మాత్రమే గుడిలో ముఖద్వారం ఉంటుంది. కానీ దక్షిణ ముఖద్వారం బోయవాడలో ఉండడం ఒక విశేషం. తర్వాత ఇది ఏమవుతుంది దక్షిణమే ముఖము దక్షిణ ద్వారం నుంచి ఆంజనేయుడి ఆ ముఖద్వారం కారణంగా భక్తుడు కోరిక తొందరగా తీరుతుంది. ఇది మర్రి త్వరలో వెలిసిన దుర్గమ్మ సకల కోరికలు తీర్చే కల్పవల్లి నందిగుండం దుర్గామాతాలయం విశేష పూజలు అందుకుంటూ నిర్మల్ జిల్లా ప్రజలకే కాకుండా సుదూర ప్రాంత ప్రజల ఇలవేల్పుగా నిలుస్తోంది నందిగుండం దుర్గామాతాలయం. గతంలో మర్రి చెట్టు తోటలో వెలిసిన ఈ అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఆలయ వ్యవస్థాపకులు కొండాజీ వెంకటాచారి విశేష కృషి చేశారు.
అనంతరం కాలక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ ఏర్పడి ఆలయ అధ్యక్షులుగా ప్రముఖ కాంట్రాక్టర్ లక్కాడ్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయం మరింత అభివృద్ధి చెందింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లు రెడ్డి నూతన ఆలయ నిర్మాణానికి 50 లక్షల రూపాయలు మంజూరు చేయడంతో నేడు ఆలయం అన్ని అంగులతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ఆలయానికి అనేక విశిష్టతలున్నాయి. నాటి యుగంలో శ్రీరాముడు సీతామాత అన్వేషణలో భాగంగా లంకకు బయలుదేరే సమయంలో నిర్మల్ పట్టణం సమీపంలో గండిరామన్ ఆలయ సమీపంలోని గుహలో బస చేసినట్లు చరిత్ర చెబుతుంది. ఇక్కడ గుహలో శ్రీరాముడు లింగాన్ని ప్రతిష్ఠించి ఆరాధించారని చెప్తుంటారు. ఈ ఆలయ సమీపంలోని మర్రితోరలో దుర్గామాత కొలువై ఉండటంతో ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. మొదట మర్రితోర వద్ద చిన్న గుడి నిర్మించి భక్తులు పూజ చేసేవారు. అయితే ఆలయానికి వచ్చే భక్తుల కోరికలు నెరవేరడంతో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య దినదినం పెరగడంతో నూతన ఆలయ నిర్మాణానికి సంకల్పించారు. ఇదే సమయంలో తెలంగాణ తొలి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా నిర్మల్ అభివృద్ధి ప్రదాతగా నిలిచిన అల్లు రెడ్డి నియమితులు కావడంతో ఆలయం అనతి కాలంలోనే విశేషంగా అభివృద్ధి చెందింది. ఆలయం వద్ద ప్రకృతి రమణీయకత ఉట్టిపడేలా పచ్చని చెట్లను పెంచారు. నూతన ఆలయ నిర్మాణానికి ఆలయ కమిటీ సంకల్పించడంతో దేవాదాయ శాఖ మంత్రి ఆలయ నిర్మాణానికి 50 లక్షల రూపాయలు మంజూరు చేశారు. కేవలం 6 మాసాల్లోనే ఆలయాన్ని నిర్మించి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఈ ఆలయంలో బ్రహ్మగంట ప్రత్యేకంగా నిలుస్తుంది. కంచుతో తయారు చేయించిన ఈ గంట రాష్ట్రంలో మరెక్కడా లేకపోవడం విశేషం. ఇదిలా ఉండగా మర్రితొర వద్ద దుర్గమ్మాలయానికి సమీపంలోనే రాహు కేతు విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో దోషపూజ నివారణకు భక్తులు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రతి ఏటా దుర్గ శరణవరాత్రి ఉత్సవాలు నందిగుండం దుర్గామాతల వద్ద అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అలాగే బోనాలు, ఆలయ వార్షికోత్సవం తదితర కార్యక్రమాలు ఇక్కడ ఎంతో వైభవంగా కొనసాగుతాయి. నూతన ఆలయం పూర్తి కావడానికి అల్లు రెడ్డి విశేష కృషి ఉందని ఆలయ నిర్వాహకులు పేర్కొంటున్నారు. గత 10 ఫిబ్రవరి గత మాసంలో వసంత పంచమి నాడు నందిగుండం దుర్గామాత మందిరం యొక్క ప్రతిష్టాపన జరిగింది. ఆ ప్రతిష్టాపన కార్యక్రమము కూడా వేద విధులైనటువంటి మేఘరాజ్ శర్మ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని జరుపుకున్నాం. ఉత్సవమూర్తులు మరియు ప్రధానమైనటువంటి మూల విరాట్టు మహాబలిపురంలో 5 ఫీట్ల 4 ఇంచీల ఎత్తుతో అమ్మవారి యొక్క భారీ విగ్రహాన్ని కృష్ణశిల చేత సుబ్రహ్మణ్యం గారి చేత చేయించడం జరిగింది. అటువంటి ఆ మాతను చూసినటువంటి పుష్పగిరి పీఠాధిపతులు శంకరాచార్యుల వారు చాలా ప్రసన్నులై, నేను 50 ప్రతిష్టాపన కార్యక్రమాల్లో పాల్గొన్నాను, అనేక మాతల యొక్క విగ్రహాల్ని చూశాను, కానీ నేను అనుకున్న విధంగా ఈ నందిగుండములో చూశాను. అమ్మ ఎంత ప్రసన్నంగా ఉందో, సజీవ కళ ఉట్టిపడుతూ ఉంది అని ఎంతో కీర్తించినారు.
ఆ విధంగా ప్రతిష్టాపనకు నోచుకున్నటువంటి దుర్గామాత అనుదినం నిత్య భక్తులతో అలరారుతా ఉంది. అంతేకాకుండా తూర్పు గోదావరి జిల్లా అజ్జరం నుండి 500 కిలోల స్వచ్ఛమైనటువంటి నాణ్యత కలిగినటువంటి కంచుతో పెద్ద గంట బ్రహ్మగంట చేయించడం జరిగింది. అది యాత్రికులందరికీ కూడా చాలా చూడదగినటువంటి గంటగా మారింది. అనేకులు నిత్య భక్తులుగా దర్శనం చేసుకుంటూ ఉన్నారు. దేవేంద్ర స్వామితో కలిసి విశేషంగా కృషి చేసి అమ్మవారు కాళీమాత మందిరాన్ని కూడా కట్టించడానికి ఐకేరెడ్డి దేవాదాయ శాఖ, ధర్మాదాయ మరియు అటవీ శాఖ మాత్యులు సర్వశ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారి చేత 50 లక్షల రూపాయల్ని అదనంగా మంజూరు చేయించారు. ఇలా 1 కోటి రూపాయలతో ఈ నందిగుండం దుర్గామాత మందిరం చాలా అందంగా, భవ్యంగా, సుందరంగా, దివ్యంగా తయారైంది. అందులకు ముఖ్యంగా మా మినిస్టర్, మా యువ నాయకుడు, మా గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారికి మా ఆలయ కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ దుర్గామాతాలయం పూర్తి కాగా కాళికామాత నిర్మాణం సైతం అల్లూరి ఇంద్రగడ్డి మరో 25 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు ఆలయ అధ్యక్షులు లక్కాడి జగన్మోహన్ రెడ్డి, కొండాజి వెంకటాచార్యులు ఎస్సీఎన్తో తెలిపారు. ఏది ఏమైనా నిర్మల్ పట్టణానికి ఆధ్యాత్మిక శోభను తీసుకువచ్చిన దుర్గామాతాలయం ఇక్కడ భక్తుల కొంగు బంగారంగా నిలుస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు. జై దుర్గామాత. నందిగుండం దుర్గామాత ఆలయం గత 15 సంవత్సరాల నుంచి మరీ త్వరలో వెలిసిన అమ్మవారికి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ పవిత్రమైన స్థలం రాముడు అడుగుపెట్టిన స్థలం ఇది. గండిరామన్న ఆలయంలో రాముడు లంకకెళ్తున్నప్పుడు గుహలో బస చేసి లింగాన్ని ప్రతిష్ఠించి అంతటి పవిత్రమైన ఈ స్థలంలో మనమందరం అడుగుపెట్టి అమ్మవారు ఇక్కడ ఉన్న సాయిబాబా ఆలయాలను దర్శిస్తూ ఎందరికో మంచి జరగడం, వారు కోరిన కోరికలు తీర్చుకోవడం, ఇంతటి పవిత్రమైన స్థలంలో మా మంత్రివర్యులు గత అసెంబ్లీలో మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసి ఈ స్థలంలో అడుగుపెట్టిన మా మంత్రి గారు అడగానే మందిరానికి 50 లక్షల నిధులు ఇవ్వడం, నూతన ఆలయాన్ని 6 నెలల్లో పూర్తి చేసుకొని ప్రతిష్టాపన కార్యక్రమం కూడా వసంత పంచమి రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఇంతటి నిర్మల్ నియోజకవర్గానికి ఎండోమెంట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మర్నాటి నుండే 65 కోట్లు నిర్మల్ నియోజకవర్గానికి ఆలయాల అభివృద్ధి కొరకు నూతన ఆలయాలకు ఇచ్చి అంతటి పుణ్య చేసుకున్న మా మంత్రి గారు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుస్తారని మేము ఈ స్థలం నుండే చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎండోమెంట్ మంత్రిగా కూడా మళ్ళీ వస్తుందని మేము ఆ అమ్మవారు, ఆ సాయిబాబా, ఆ శివుడు ఆశీస్సులతో మళ్ళీ తప్పకుండా ఎండోమెంట్ మంత్రిగా అవుతాడని మేము ముక్త కంఠంగా మేము చెప్పడం జరిగింది. చెప్పిన విధంగా మళ్ళీ ఎండోమెంట్ మంత్రిగా రావడం, మళ్ళీ మా ఎండోమెంట్ మంత్రి గారు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు మాతో చెప్పడం, ఇంకా ఈ 5 సంవత్సరాలలో నిర్మల్ నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి నా వంతు నేను కృషి చేస్తా అని చెప్పేసి మంత్రికి కూడా మేము చేదోడు వాదోడుగా ఉంటూ ఆలయాలను ఇంకా మా వంతుగా కూడా అభివృద్ధి చేసి నూతన ఆలయాలు నిర్మించడానికి కూడా మా మంత్రి వారు ఈ నిర్మల్ నియోజకవర్గ ప్రజల కష్టాలు తీర్చే భగవంతుడి సేవలో మంత్రి గారు మేమందరం ఎప్పుడు రుణపడి ఉంటామని కూడా 50 లక్షలు మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు అది కూడా అతి త్వరలో
మంత్రి గారి చేతుల మీద కూడా ప్రారంభించడం జరుగుతుంది. మరి పక్కన ఉన్న సాయిబాబా ఆలయానికి కూడా 25 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇంకా తోచినన్ని నిధులు ఇచ్చి మరి ఈ పరిసరాలు ఇది కలిసి ఉండడం వలన ఈ పరిసరాలన్నీ అభివృద్ధి చేయడానికి మరి మంత్రి గారు ఇంకా నిధులు ఇచ్చి మరి ఇదొక భక్తులు కోరికలు తీర్చే పుణ్యక్షేత్రంగా ఇది తీర్చిదిద్దడానికి మంత్రి గారు అహర్నిశలు మేమున్నాం మీ వెంట అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. అమ్మవారి కృపతోనే తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి నిర్మల్ ఎమ్మెల్యే అల్లురెడ్డి రెడ్డి తిరిగి దేవాదాయ, అటవీ, పర్యావరణ, న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారని భక్తులు చెబుతున్నారు. నేటి సమాజంలో విద్యార్థులకు చిన్నతనం నుంచే భక్తి భావాలు పెంపొందించేలా ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కృషి చేయాలని శ్రీ విద్యానికేతన్ పాఠశాల ప్రిన్సిపాల్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. శనివారం పాఠశాలలో ముందస్తు శివరాత్రి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు శివపార్వతుల వేషధారంతో పరువు నాకట్టుకున్నారు. విద్యార్థులు పెడదారిన పట్టకుండా ఉండాలంటే ఆధ్యాత్మిక చింతన ఒకటే మార్గమన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Should be very loud again. ముందస్తుగా మహాశివరాత్రి వేడుకలు జరపడం జరుగుతుంది. సో ఈ శివరాత్రి వేడుకలు శివుడు అంటే మంగళకరము, శుభము. ఏ పని మనం పూర్తి చేయాలనుకున్నా కానీ ఫస్ట్ శివుడు లేదా వినాయకుడు, ఆది వినాయకుడితోటి మనం స్టార్ట్ చేస్తాం. కాబట్టి మా విద్యార్థులకు ఈ మహాశివరాత్రి యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ అలంకరణ చేస్తూ శివుని యొక్క అలంకరణ అండ్ మళ్ళీ విఘ్నేశుడు ప్లస్ కార్తీకుడు అలంకరించేసి ఇక్కడ భక్త కన్నప్ప కానీ మార్కండేయుడు కూడా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ మా శ్రీ విద్యానికేతన్ స్కూల్లో సెలబ్రేషన్ చేయడం జరిగింది. పాకిస్తాన్కు పట్టుబడ్డ ఇండియన్ పైలట్ విక్రమ్ అభినందన్ తిరిగి భారత్కు క్షేమంగా రావడం పట్ల శనివారం ముజీ గ్రామస్తులు సంబరాలు జరుపుకున్నారు. 4 రోజుల క్రితం పాక్ బలగాల చేతిలో బందైన ఇండియన్ ఏఐఎఫ్ పైలట్ అభినందన్ దేశంలో అడుగుపెట్టిన నేపథ్యంలో నిర్మల్ జిల్లాలోని ముజీ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గ్రామస్తులు భారీ ఎత్తున గ్రామ వీధుల గుండా తిరుగుతూ భారత్ మాతాకి జై, అభినందన్ తేరే సాథ్ హై, రొమ్ములు విరిచిన మగధీరుడు వచ్చాడంటూ సంబరాలు జరుపుకొని టపాసులు కాల్చారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మల్లేష్ అభినందన్ చిత్రపటానికి పూలమాలలు వేసి అభినందించి మిఠాయిలు పంచిపెట్టారు. సర్పంచ్ రాజమణి మల్లేష్, వీడీ సభ్యులు, విద్యార్థులు, వివిధ యూత్ సభ్యులు పాల్గొన్నారు. జై బోలో, జై జవాన్, జై జవాన్, బోలో స్వతంత్ర భారత్ మాతా కీ, బోలో స్వతంత్ర భారత్ మాతా కీ. మాట్లాడు. జై జవాన్, జై జవాన్, జై బోలో,
అభినందన. జై బోలో జై బోలో. ఈరోజు సాగ్ నుంచి భారతదేశానికి భారత వీరోచిత పైలట్ అయినటువంటి అభినందన్ తిరిగి రావడం జరిగింది. ఈ శుభ సందర్భంలో అదేవిధంగా 377 మంది పాకు రావడాన్ని అణచివేసిన మరో సందర్భంలో ఈరోజు ముజ్కి వీడీసీ మరియు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల మరియు ప్రియమైన విద్యార్థులు మరియు యువకుల ఆధ్వర్యంలో ర్యాలీ మరియు సంతోషకరమైన సంబరాల్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సంతోషమైన సంబరంలో ప్రతి ఒక్క గ్రామస్తులు పాల్గొనడం జరుగుతుంది. జై హింద్. నిర్మల్ జిల్లా కేంద్రమైన దృష్ట్యా జనాభా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా ట్రాన్స్ఫార్మర్లను బిగించేందుకు విద్యుత్ శాఖ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా నిర్మల్ పట్నంలోని విద్యానగర్, ఆసరా కాలనీ, ఈద్గామ్ చౌరస్తా, ప్రియదర్శి నగర్, డాక్టర్స్ లైన్, మంజులాపూర్ కాలనీ నూతనంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. గతంలో ఈ ప్రాంతంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన సిద్ధం చేసినప్పటికీ స్థానికుల నుండి కొన్ని అభ్యంతరాలు ఏర్పడిన నేపథ్యంలో ట్రాన్స్కోకు ప్రకటన జారీ చేశారు. పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్లో ఏకీకృత విద్యుత్ అభివృద్ధి పథకంలో భాగంగా 34 అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడానికి అనుమతి లభించిందని తెలిపారు. పట్టణంలోని ప్రధాన కాలనీలో వీటి ఏర్పాటు గద్దెలు, పోల్స్ వేయడానికి అభ్యంతరాలు వస్తున్నాయని, విద్యుత్ వినోదాలు సహకరించినట్లయితే ట్రాన్స్ఫార్మర్లు బిగింపులు చేపడతామన్నారు. అలాగే పాత విద్యుత్ మీటర్ స్థానంలో నూతనంగా మీటర్లు బిగింపేటతో పాటు ఇంట్లో ఉన్న మీటర్లు బయటపెట్టి ఎంతో అవసరమని, ఇందుకు విద్యుత్ వినోదాలు సహకరించాలని నిర్వాహకులు కోరారు. ఇంటి పన్ను చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలని ఎల్లెపల్లి సర్పంచ్ రవీందర్ రెడ్డి అన్నారు. శనివారం గ్రామంలో ఇంటి పన్నులు వసూలు చేశారు. మొత్తం 2 లక్షల ఇంటి పన్ను ఉండగా శనివారం 60,000 రూపాయలు వసూలైనట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటి పన్నులకు సహకరించాలని కోరారు. గ్రామ పంచాయత్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణ్ చందామండలోని బాబాపూర్ గ్రామంలోని రాజరాజేశ్వర స్వామి ఆలయం శివరాత్రి ఉత్సవాలకు సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయానికి రంగులు వేసి అందంగా ముస్తాబు చేశారు. 4వ తేదీ సోమవారం రోజు శివరాత్రి సందర్భంగా ఉదయం 4 గంటలకు ప్రత్యేక పూజలు ప్రారంభిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అతి పురాణ దేవాలయం కనుక ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జాతరకు పలు దుకాణాలు తరలి వచ్చాయి. गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् उमया दिव्य सुमंगल विग्रहया लिंगित वामांग विभो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय सचराचर जनन स्थितिलय कारण भो सांब सदा शिव शंभो शंकर. ఆదివారం సాయంత్రం 5 గంటలకు నిర్మల్ కావేరీ గ్రంథాలయంలో ఆలోచన అంటే ఏమిటి అనే అంశంపై తాత్విక చర్య నిర్వహిస్తున్నట్లు పా సొసైటీ అధ్యక్షులు మునిమడుగుల రాజారావు తెలిపారు. కవులు, రచయితలు హాజరు కావాలని నిర్వాహకులు అంబటి నారాయణ కోరారు. 2019 లోక్సభ ఎన్నికల్లో దేశ ప్రధానిగా నరేంద్ర మోడీని మళ్లీ ప్రధానిగా చేద్దామని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. దేశం కోసం మోదీ, మోదీ వెంట దేశం అనే నినాదంతో బీజేపీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ మినిస్ట్రీ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలోని పురవీధుల గుండా కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో దేశంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు వివరించారు.
ప్రస్తుత ప్రపంచ దేశాలని భారత్ వైపు ఆసక్తిగా చూపిస్తున్నాయని, దీనికి కారణం నరేంద్ర మోడీ పాలనని పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అయ్యనగారి భూమయ్య, రావుల రామ్నాథ్, శ్రావణ్, రచ్చ మల్లేష్, ఒడిసల శ్రీనివాస్, అయ్యన రాజేందర్, రావుల రాము తదితరులు పాల్గొన్నారు. ఎంఐఎం నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో 61 సంవత్సరాల గ్రాండ్ సెలబ్రేషన్ ఘనంగా జరుపుకున్నారు. ఎంఐఎం పార్టీ జెండా ఎగరవేసి టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచిపెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు అజీబేని అయ్యా, ప్రధానంగా సయ్యద్ మజార్ మాట్లాడుతూ 1958 నుండి వాహిద్ ఓవైసీ అధ్యక్షత ఎన్నో పోరాటాలు చేశారని వారు తెలిపారు. ఉర్దూ అకాడమీ, మైనారిటీ కార్పొరేషన్ లాంటి ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు కృషి చేశారన్నారు. తర్వాత అసదుద్దీన్ ఓవైసీ గారు ఇప్పుడు పార్టీ అధ్యక్షులుగా దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కోసం పార్లమెంట్లో వాయిస్ ఇస్తున్నారన్నారు. मजलिस इत्तेहादुल मुस्लिमीन के 61 साल हो चुके हैं कायम होकर, और अल्लाह के फजल करम से तमाम मजलिसी कायदीन को मुबारकबाद पेश करता हूँ 61 ईयर्स के। और जैसा कि अभी अभी हमारे मोहतबद ने फरमाया है कि 1948 मजलिस इत्तेहादुल मुस्लिमीन कायम वाहिदुद्दीन अवैसी साहब के दौर में हुई। वो दौर हिंदुस्तान में कशीदगी का दौर था। उस वक्त मजलिस इत्तेहादुल मुस्लिमीन का झंडा पकड़ने वाला कोई नहीं था, और उस वक्त वाहिदुद्दीन अवैसी ने जुर्रतमंदाना इक़दाम करते हुए मजलिस इत्तेहादुल मुस्लिमीन की क़ियादत कबूल की। और उन्होंने उस दौर से जहां पर मुसलमानों पर और गरीब तबक़ात पर जुल्म होता था वहां पर पहुंचते थे, और अपनी स्पीच और मुसलमानों को ज़हन नशीन करते थे कि अब दौर आने वाला नहीं है, खुद अपन करना है। इन्होंने गरीब अव्वाम की भी ही क़ियादत कर रहे हैं। आज अल्लाह के फजल करम से मजलिस इत्तेहादुल मुस्लिमीन 61 ईयर में हिंदुस्तान के कोने कोने तक पहुंच गई है, और जहां भी जुल्म होता है गरीब अव्वाम पर, वहां पर मजलिस इत्तेहादुल मुस्लिमीन पहुंच जाती है। मैं अल्लाह का शुक्र अदा करता हूं कि मजलिस 5 साल पहले कि हमारे निर्मल के अंदर भी मजलिस इत्तेहादुल मुस्लिमीन को मुसलमानों ने यहाँ की क़ियादत को कबूल करते हुए 10 काउंसलर को कामयाब बनाया। मैं उन तमाम मुसलमानों का शुक्रिया अदा करता हूँ। और శ్రీ సరస్వతి శిశు మందిర్ ఆదర్శనాథ్ ఉన్నత పాఠశాల యందు శ్రీ గురూజీ జయంతి సందర్భంగా ఇతర పాఠశాలలో నిర్వహించిన సరస్వతి జ్ఞాన పరీక్షల్లో విజేతలకు బహుమతులను, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్కిషన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనార్దన్, బొద్దుల అశోక్, లింగయ్య, డివి రావు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు లలిత కళలు నేర్చుకోవాలని, అన్ని కళల సమాహారమే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తోడిశెట్టి పరమేశ్వర్ అన్నారు. మండలంలోని జాఫరాపూర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బాలసభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు చక్కటి క్రమశిక్షణ, అలవాట్లు, ఆలోచన విధానం అలవాటు చేసుకునే విధంగా పాఠ్యాంశాలు బోధించాలని, అప్పుడే పిల్లలకు అర్థమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరేందర్ రెడ్డి, నగేష్ కుమార్, ముత్తన్న, మసియుద్దీన్, విజయమాల, వనజ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సారంగపూర్ మండలంలోని పలు గ్రామాల్లో శివరాత్రి సందర్భంగా శివాలయాలను ముస్తాబు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. బ్రహ్మమురారిసురార్చితలింగం త్రిదళం బిల్వం శివార్పణం నిర్మలభాసితశోభితలింగం త్రిదళం బిల్వం శివార్పణం జన్మజ దుఃఖ వినాశకలింగం త్రిదళం బిల్వం శివార్పణం తత్ప్రణమామి సదా శివలింగం త్రిదళం బిల్వం శివార్పణం 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 బ్రహ్మమురారిసురార్చితలింగం త్రిదళం బిల్వం శివార్పణం నిర్మలభాసితశోభితలింగం త్రిదళం బిల్వం శివార్పణం
దేవముని ప్రవరాచితలింగం త్రిదళం బిల్వం శివ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వన్యప్రాణులు అటవీ సంరక్షణకు ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం. వైల్డ్ లైఫ్ ఫిల్మ్ ఫెస్టివల్కు మంత్రిని ఆహ్వానించిన సినీ నటి అమల. సర్వాంగ సుందరంగా ముస్తాబోతున్న శివాలయాలు, శివరాత్రి వేడుకలకు పోటెత్తనున్న భక్తజనం. సకల కోరికలు తీర్చే కల్పవల్లి నందిగుండం దుర్గామాతానికి మంత్రి అల్లూరి కృషి. ఆలయ విశిష్టతపై ఎస్సీఎన్ ప్రత్యేక కథనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.